హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మోసపోయిన మోసగాడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. కొడుకు అంత తెలివి గలవాడు కాదు, కానీ రైతు కోడలు చాలా తెలివైంది. ఒకనాటి ఉదయం రైతు కొడుకు ఇంటి ముందు కూర్చొని కొడవలికి పిడి చెక్కుతూ ఉండగా ముగ్గురు మనుషులు వచ్చారు. నిన్ను మా రాజుగారు ఒకసారి రమ్మన్నారు. మా రాజు సముద్రరాజు అన్నారు. సముద్రరాజు దేవతల జాతికి చెందినవాళ్ళు. ఈ మనుషులు చూడబోతే నల్లగా వికారంగా కనిపించారు. నిజానికి వాళ్ళు రాక్షసరాజు దూతలు. ఆ సంగతి రైతు కొడుకు గ్రహించలేదు. మీ రాజుకు నాతో ఏం పని అని అడిగాడు వాడు. ఈ దేశంలో నీ అంత తెలివైన వాడు ఇంకెవరూ లేరంటగా. మా దేశంలో ఎవరూ చేయలేని పని ఒకటి నీ చేత చేయించుకురమ్మని మా రాజుగారు నిన్ను రమ్మన్నారు అన్నారు వాళ్ళు. తెలివితేటలకు నేను కాదు, మా నాన్న కావలిస్తే ఆయన్ను మీ దేశం తీసుకెళ్ళండి. ఆయన ఇప్పుడు పొలం వెళ్ళారు. బాగా చీకటి పడ్డాక కానీ ఆయన ఇంటికి రాడు అన్నాడు రైతు కొడుకు. అయితే నువ్వు ఆయన కూడా వచ్చేయండి. మేము మళ్ళీ మీకోసం రాం. మా పడవ రేవులో ఉంది. రేపు ఉదయం బయలుదేరి రేవుకు వస్తే మిమ్మల్ని మా దేశం తీసుకుపోతాం అని ఆ నల్లటి మనుషులు ముగ్గురు వెళ్ళిపోయారు. ఆ రాత్రి తండ్రి ఇంటికి రాగానే కొడుకు, నాన్న, మన కోసం సముద్రరాజు మనుషులను పడవను పంపాడు. మన వల్ల ఆయనకేదో పని జరగాల్సి ఉందట. ఆయన పని తీర్చామంటే మనకు మంచి బహుమానం దొరుకుతుందట అన్నాడు. వాళ్ళు రాజుగారి వద్ద నుంచి ఆనవాళ్ళు ఏదైనా తెచ్చారా అని అడిగాడు రైతు. తీసుకురాలేదు, కానీ వాళ్ళు మళ్ళీ రారుట. మనం రేపు ఉదయం రేవు దాకా వెళ్తే పడవలో ఎక్కించుకొని తమ దేశం తీసుకుపోతామని చెప్పారు అని రైతు కొడుకు చెప్పాడు. రేవు దాకా నడవడమే నా వల్ల కాదు, చాలా దూరం ఉంది. దూరం తగ్గించగలిగితే చెప్పు, వస్తాను అని రైతు వెళ్ళి పడుకున్నాడు. రైతు కొడుకు తన భార్యతో సముద్రరాజు ఆహ్వానం గురించి చెప్పాడు. రేవు దారి తగ్గిస్తే గాని నాన్న రానంటున్నాడు. అది సాధ్యమయ్యే పనేనా అన్నాడు. అతని భార్య, దారి తగ్గించడానికి ఒక్కటే ఉపాయం ఉంది, నడిచినంతసేపు కథ చెప్పడం. ఆ పని చేసి మీ నాన్నను వెంట తీసుకుపోండి అని తన భర్తతో అన్నది. రైతు కొడుకు తన భార్య తెలివితేటలకు ఎంతగానో సంతోషించాడు. అతను తెల్లవారుజామునే లేచి తండ్రిని నిద్రలేపాడు. నాన్న, రేవుకు బయలుదేరదాం పద. దారి తగ్గిస్తే వస్తానన్నావు కదా, తగ్గిస్తాను రా అన్నాడు. రైతు కొడుకు సముద్ర తీరానికి బయలుదేరారు. సముద్ర తీరానికి వెళ్ళే దారి పొడుగుతా తండ్రికి కొడుకు ఏవో కథలు చెప్తూనే ఉన్నాడు. చివరికి వారు రేవు చేరుకున్నారు. రేవులో ఒక నాసిరకం పడవ, ముగ్గురు నల్లటి మనుషులు ఉన్నారు. ఇదేం పడవరా, ఇది రాక్షసుల పడవలా ఉంది అన్నాడు రైతు. నల్లటి వాళ్ళు ఆయనతో, మా రాజుగారి పడవలు అన్నిటిలోకి దీని వేగం చాలా ఎక్కువ, అందుకనే దీన్ని పంపించారు అన్నారు. రైతు కొడుకు అందులో ఎక్కి కూర్చున్నారు. నల్లటి వాళ్ళు తెడ్లు వేసి పడవను నడపసాగారు. అది మామూలు పడవలాగానే నడిచి ఒక లంకను సమీపించింది. ఆ లంకలో ఎక్కడా ఒక్క చెట్టు కానీ పొద కానీ లేక బోడిగా ఉన్నది. అది రాక్షసుల లంక. ఆ సంగతిని రైతు కొడుకు తెలుసుకున్నారు, కానీ వారు చేసేది ఏమీ లేదు. నల్లటి వాళ్ళు ఈ తండ్రి కొడుకులను తీరాన దించి తమ రాజు దగ్గరకు తీసుకుపోయారు. రాక్షసరాజు ఇంకా నల్లగా మరింత వికారంగా ఉన్నాడు. మమ్మల్ని ఇంత దూరం ఎందుకు రప్పించారు అని రైతు రాక్షసరాజును అడిగాడు. అబ్బే, ఏం లేదు, మా వద్ద ఒక పెద్ద భాండాగారం ఉంది. దాని కింద నిప్పు వెయ్యాలంటే మా వాళ్లకు సాధ్యం కాలేదు. మీరిద్దరూ దాని కింద మంట చేశారంటే సరే, లేకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను ప్రాణాలతో పోనివ్వను అన్నాడు రాక్షసరాజు. ముందు మాకు ఆ భాండం ఎక్కడ ఉందో చూపించండి, మిగిలిన పని మేం చూస్తాం అన్నాడు రైతు. రాక్షసులు వారిని ఒక పెద్ద గదిలోకి తీసుకుపోయారు. ఆ గది మధ్యలో 2 నిలువల ఎత్తు రాగి భాండం ఉంది. రైతు రాక్షసులను గది బయటకు పంపేసి తలుపు గడియబెట్టాడు. తరువాత తండ్రి కొడుకులిద్దరూ ఆ భాండం చుట్టూ తిరిగి వచ్చారు. రైతు తన కొడుకుతో, నాయన, ఈ భాండం సంగతి నీకు తెలుసా? ఇది అక్షయభాండం. మన దేశపు రాజుగారి ముత్తాతగారు రోజు ఇందులో అన్నం వండించి అడిగిన వారికల్లా లేదనకుండా పెట్టేవారు. దాన్ని ఈ రాక్షసులు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు అన్నాడు.
ఇప్పుడు మనం ఈ రాక్షసుల బారి నుంచి బయటపడేది ఎలా అన్నాడు కొడుకు ఆదుర్దాగా. దానికి ఉపాయం నేను చూస్తానులే అంటూ రైతు గది తలుపు తెరిచి రాక్షసులను కేకపెట్టి పిలిచాడు. వాళ్ళు వచ్చి బాండం కింద మంట వేశారా అని అడిగాడు. గాలి ఊస్తే మంట వస్తుందా? నేరేడు కట్టెలు, మామిడి కట్టెలు, చింత కట్టెలు, పొన్న కట్టెలు, రావి కట్టెలు, మర్రి కట్టెలు, మారేడు కట్టెలు, వెలగ కట్టెలు, వెదురు కట్టెలు, ఇలా 9 రకాల కట్టెలు తీసుకురండి. అలాగే దూది, చెక్కుముక్కిరాయి, ఇనప ముక్క తీసుకురండి. క్షణంలో మంట వేస్తాం అన్నాడు రైతు. రాక్షసులు తమ రాజు వద్దకు వెళ్ళారు. రైతు అన్న మాటలు చెప్పారు. రాక్షసరాజు వచ్చి, ఏం మీకు మతిపోయిందా ఏంటి? మా లంకలో చిన్న గరికెప్పు కూడా మొలవదు, చెట్టు అన్నది అసలే లేదు, కట్టెలు ఎలా వస్తాయి అన్నాడు. మీ దేశంలో లేకపోతే మా దేశం నిండా కట్టెలే. మా కోడల్ని అడిగి మీ వాళ్ళను పట్టుకురమ్మనండి. మీ మనుషుల వెంట మీ కొడుకులిద్దరిని పంపితే గాని అది నమ్మదు అన్నాడు రైతు. వాళ్ళు కట్టెలు తెచ్చిందాకా ఈ గదిలోనే ఉండండి అంటూ రాజు తండ్రి కొడుకులను బాండం ఉన్న గదిలో బంధించి తన కొడుకులను పడవ నడిపే వాళ్లను రైతు ఉండే దేశానికి పంపాడు. రాక్షసరాజు కొడుకులు రైతు ఇంటికి చేరుకున్నారు. రైతు కోడలితో, మేము రాక్షసరాజు కొడుకులం. నీ మామ, భర్త మా దేశంలో బందీలుగా ఉన్నారు. నిన్నడిగి నేరేడు కట్టెలు, మామిడి కట్టెలు, చింత కట్టెలు, పొన్న కట్టెలు, రావి కట్టెలు, మర్రి కట్టెలు, మారేడు కట్టెలు, వెలగ కట్టెలు, వెదురు కట్టెలు, ఇలా 9 రకాల కట్టెలు, దూది, చెక్కుముక్కిరాయి, ఇనప ముక్క తెమ్మన్నారు. మేము వెళ్ళిపోవాలి, వెంటనే ఇవ్వు అన్నారు. పెద్ద మోసం జరిగిందని రైతు కోడలు తెలుసుకుంది. ఆమె రాక్షసరాజు కొడుకులతో, మీకు కావలసినవన్నీ ఆ చీకటి గదిలో ఉన్నాయి, మీకు కావలసినంత పట్టుకెళ్ళండి అన్నది. వాళ్ళు సరే అని చీకటి గదిలో ప్రవేశించారు. వెంటనే రైతు కోడలు చీకటి కొట్టు తలుపు మూసేసింది. దానికి కప్పతాళం వేసింది. ఆమె బయటికి వచ్చి మిగిలిన రాక్షసులతో, మీ రాజు కొడుకులిద్దరూ మా చీకటి గదిలో ఉన్నారు. ఎంత వెతికినా తాళం చెవి ఎక్కడుందో కనిపించడం లేదు. మా మనుషులిద్దరూ ఇంటికి వచ్చి వెతికితే తప్ప అది కనిపించదని మీ రాజుగారితో చెప్పండి అన్నది. రాక్షసులు పడవలో తమ లంకకు బయలుదేరి వెళ్ళి రైతు కోడలు అన్న మాటలు తమ రాజుతో చెప్పారు. రాక్షసరాజు పళ్ళు పటపటా కొరికాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. కాకిపిల్ల కాకికి ముద్దు. తన కొడుకులను త్వరగా తెప్పించుకునే ఉద్దేశంతో ఆయన రైతును, ఆయన కొడుకును చెరవిడిపించి వెంటనే ప్రయాణం చేయించాడు. మేము మీ పని పూర్తి చేసి బహుమతి పొంది గాని వెళ్ళాం అన్నాడు రైతు. రాక్షసరాజు వారికి ఇంత బంగారపు ముద్ద బహుమానంగా ఇచ్చాడు. తర్వాత పడవలో రైతును, అతని కొడుకును ఇంటికి పంపేసి అదే పడవలో తన కొడుకులను తిరిగి తెప్పించుకున్నాడు. ఆనాటి నుంచి రైతు, అతని కొడుకు, కోడలు సుఖంగా జీవించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.